డైరీస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో మీరు త్వరగా చూసేయచ్చు. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ రోజు టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో మన ఛానల్లో అయితే డైపర్స్ గురించి, క్లాత్ డైపర్స్ గురించి, డిస్పోజబుల్ డైపర్స్ గురించి ఇలా టాపిక్ నడుస్తూనే ఉంది. సో దట్ న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఆ ఫేస్ నుంచి వచ్చాను. సో నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎవరైనా ఒకరికి నా వీడియో యూజ్ అవుతుంది అన్న వే ఆఫ్ లో నేను ఈ టాపిక్ అనేది, ఈ మనం తీసుకున్న ఏ టాపిక్ అయినా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ నేను అప్పుడు చాలా రివ్యూస్ చూసి తీసుకొని అయ్యో ఇది యూజ్ కాలేదు కదా, వచ్చి జెన్యున్ రివ్యూ ఇవ్వలేదు వీళ్ళు ఏంటి అని అనుకునేదాన్ని. సో దట్ అలా వేరే వాళ్ళకి ఎవరికి అవ్వకూడదు అని చెప్పేసి నేను నా జెన్యున్ రివ్యూస్ మీ వరకు తీసుకొస్తాను. వన్స్ నేను యూజ్ చేసిన తర్వాతనే అది బాగుంటుందా, బాగోదా, ఎంతవరకు టైం పడుతుంది, ఎలా ఉంటుందని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నేను వీడియో చేస్తున్నానంటే అది మీ వరకు వస్తుందంటే అది ఖచ్చితంగా జెన్యున్ అయి ఉంటుంది కదా, జెన్యున్ రివ్యూనే ఇస్తాను. సో దట్ ఈ రోజు అయితే మనం ప్యాడెడ్ అండర్ వేర్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇంతకు ముందు నేను క్లాత్ పేపర్ గురించి వీడియో చేసినప్పుడు లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి నాకు. ఏమనంటే అక్క మీరు సూపర్ బాటమ్ నుంచి తీసుకోండి కదా, బాగుంటుంది నేను యూజ్ చేశాను నాకు బాగుంటుందనే చెప్పారు. సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఏ బాటమ్ అయినా కానీ అది క్లాత్ డైపర్ అమ్మా. క్లాత్ డైపర్ ఏంటంటే ఎక్కువ లేయర్స్ ఆఫ్ ఉంటుంది కాబట్టి క్లాత్ డైపర్ లాగా అబ్జర్వ్ చేసుకోలేదు కదా యూరిన్ని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనకు కాటన్ క్లాత్ కాబట్టి వాళ్ళు చాలా హెవీగా ఇస్తారు ప్యాడ్. సో అది ఇన్సెట్ చేసినా అవుట్ సెట్ చేసినా బేబీకి వేసినప్పుడు చాలా హెవీగా అయిపోతుందమ్మా. సో మీకు ఎవరికైనా మీ బేబీస్ కి మీకు ఓకే మా బేబీ కంఫర్టబుల్, మేము కంఫర్టబుల్ ఓకే అని చెప్పేస్తే హ్యాపీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే కంఫర్టబుల్ లేని వాళ్ళు ఉంటారో సో నేను వాళ్ళకు మాత్రమే చెప్తాను. అండ్ ఈ రోజు అయితే నేను ఇంకా సూపర్ బాటమ్ నుంచి ఇంకా నాకు రిచి వచ్చేసి 16 months లో ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక మళ్ళీ క్లాత్ డైపర్ నేను ఎందుకు తీసుకుంటాను చెప్పండి. సో దట్ నేను అందుకోసం అనే క్లాత్ డైపర్ ఇంకా జోలికి వెళ్ళలేదు. సో ఇంకా రిచికి పార్టీ ట్రైనింగ్ చేయించాలి కదా, సో అని చెప్పేసి సూపర్ బాటమ్స్ నుంచి చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను సూపర్ బాటమ్ నుంచి ప్యాడెడ్ అండర్ వేర్స్ అయితే తీసుకున్నాను. ఇవి యూజ్ అవుతాయా లేవా, అసలు ఎలా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకున్నాను అనేవి అన్ని నేను ఈ రోజు మీతో నేను డిస్కస్ చేసుకుంటాను. సో నేను సూపర్ బాటమ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకొని ఉండే, నాకు ఎలాంటి కూపన్ కోడ్స్ కానీ ఏవీ లేవు. సో నేను డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో ఉన్నాయి, సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ రేట్ ఉందన్నమాట. సో దట్ నేను సూపర్ బాటమ్ నుంచి వెబ్సైట్ నుంచి డైరెక్ట్ తీసుకున్నాను. సో ఇలా మంచి డబ్బా అనేది ఇచ్చారు చూడండి, సూపర్ బాటమ్స్ అని చెప్పేసి ఇట్లా మంచి లోగో ఉన్న డబ్బా అయితే బాగుంది. డబ్బా పర్లేదని చెప్పాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మంచి పాజిటివ్ లెటర్స్, అసలు ఇలా ఎలా రాస్తారో ఏమో తెలీదు. నేను ఇంతవరకు ఇలాంటి అన్ని చాలా లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. నేను పర్చేస్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన ఇలా ఒక మంచి గ్రీటింగ్ వస్తుంది, వాళ్ళు చాలా పాజిటివ్ గా రాస్తారు. ఇలా చూసినప్పుడు నాకు మంచి అనిపిస్తుంది. సో ఇలా ఒకటి మంచి పాజిటివ్ మెసేజ్ రాసి అయితే పంపించారు. సో వెనకాల అయితే ఇంకా వాళ్ళ సూపర్ బాటమ్స్ లోగోస్ అండ్ నెక్స్ట్ ఏమైనా తీసుకోవాలి మన అట్రాక్ట్ చేస్తారు కదా, సో అలా ఒకటి ఇచ్చారన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ డైపర్స్ ఇలాంటి ఒక జూట్ బ్యాగ్ లో అయితే వచ్చాయి. ఇది జూట్ బ్యాగ్, ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి జిప్ ఉంది. సో మనం ఎప్పుడైనా ట్రావెల్ కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ సో మనకు మెస్సీ అవ్వకుండా ఉండడానికి మనం ప్యాడ్స్ ఇందులో పెట్టుకొని బ్యాగ్ లో పడేసుకుంటే అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట దీని మీనింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నాకు వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సో ఇట్లా ఒక చిన్న బుక్ అయితే ఇచ్చారండి, చూడు కనిపిస్తుందా. సో ఇట్లా చిన్న బుక్ అయితే ఇచ్చారు. సో ఇందులో లాట్ ఆఫ్ కూపన్స్ ఉన్నాయి, అంటే ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన ఒక కూపన్ అనేది ఉంది. వాళ్ళ వెబ్సైట్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో సో అన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించిన కూపన్ కోడ్ బుక్ అన్నమాట. ఇది చాలా బాగుంది, క్యూట్ ఉంది బుక్ అయితే. సో ప్రతిది వాటికి సంబంధించిన ప్రోడక్ట్, దానికి సంబంధించిన కూపన్ కోడ్ అనేవి ఇలా అన్ని ఇచ్చేసారన్నమాట. చూడండి ఇట్లా చాలా లాట్ ఆఫ్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి కూపన్ ఇచ్చేసారు నాకు. నెక్స్ట్ ఈ ఫస్ట్ టైం పర్చేస్ కదా, సో నేను యూజ్ చేయలేదు, డైరెక్ట్ కొనేసాను. సో నెక్స్ట్ టైం వాటికైతే ఈ కూపన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పెద్ద ఒక చిన్న బుక్ అయితే ఇచ్చారు. ఇంకా మనం అది వదిలేద్దాం టాపిక్, మనకి అది యూజ్ లేని టాపిక్ కాబట్టి. సో మనకి ఏంటంటే ఇప్పుడు సూపర్ బాటమ్స్ నుంచి తీసుకున్న ప్యాడెడ్ అండర్ వేర్స్ గురించి మాట్లాడదాము. సో నేను ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వన్ అయితే ఇది. వీటికి ఏంటంటే సూపర్ బాటమ్స్ లోగోనే ఇచ్చారు అన్నమాట, మంచిగా కలర్స్ ఇచ్చేసి వాళ్ళ బ్రాండ్ యొక్క లోగోనే ఇచ్చేసారు. ఫస్ట్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్ ప్యాంట్, మొత్తం వైట్ కలర్ లో వచ్చేసి పింక్, ఎల్లో అండ్ వైలెట్ కలర్ లో వాళ్ళ యొక్క లోగోస్ అనేవి ఇచ్చారు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అన్నమాట. స్కై బ్లూ కలర్ లో ఉంది కొంచెం. యాక్చువల్లీ నాకు నచ్చింది ఇదే అన్నమాట. ఈ కలర్ చూసి నేను ఇవి పర్చేస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాలెట్ కలర్ అన్నమాట. ఇట్లా కొంచెం మార్జిన్స్ అనేవి ఇచ్చేసి సూపర్ బాటమ్స్ వాళ్ళవే ప్రింట్స్ అనేవి ఇచ్చేసారు. సో మొత్తానికైతే ఈ 3 అన్నమాట. సో మనం వీటి గురించి ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రంట్ లో వచ్చేసి అయితే సూపర్ బాటమ్ ఉంది, ప్యాడెడ్ అండర్ వేర్ ఇట్లా ఉందన్నమాట. చూడండి ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది, బ్యాక్ వచ్చేసి ఇది. మనము ఫ్రంట్ బ్యాక్ ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ షేప్ అనేది ఇస్తారు ఫ్రంట్ ది బ్యాక్ ది. సో మనం అది చూసి మనం బేబీకి డైపర్ వేయాల్సి వస్తుంది అనమాట. ఏ క్లాత్ డైపర్ అయినా కానీ అది క్లాత్ కాబట్టి అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి మెస్ ఫ్రీ అవుతుందండి. సో ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే మెస్ ఫ్రీ అని చెప్పారు, అండ్ సాఫ్ట్ ఉంటుంది అని చెప్పారు, అండ్ 3 layers ఆఫ్ కాటన్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, మెస్ ఫ్రీ ఉంటుంది, బేబీస్ కి కూడా డైపర్ ఫ్రీ ఉంటుంది అని చెప్పారు. ఈ 4 ఆప్షన్స్ అయితే వాళ్ళు చెప్పారు బాగుంటుంది అని చెప్పేసి. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అంటే జస్ట్ ఇది 1p వరకే యూజ్ అవుతుందంట. 1, 2, 3 అని మనం అనుకుంటాము. జస్ట్ ఇది 1p వరకే. అంటే వన్స్ వాళ్ళు యూరిన్ చేయగానే ఇది రిమూవ్ చేయాలని వాళ్ళ ఆ బ్రాండ్ వాళ్ళే సూపర్ బాటమ్స్ వాళ్ళే చెప్తున్నారు. సో నాకు కూడా అదే అనిపించింది. సో నేను చూసాను అంటే బేబీకి ఇంతే యూరిన్ రావాలి, ఫస్ట్ టైం కి ఇంతే రావాలి, సెకండ్ టైం కి ఇంతే యూరిన్ రావాలి అనేది ఏం ఉండదు కదా. వాళ్ళు తీసుకున్న ఒక లిక్విడ్స్ ని బట్టి యూరిన్ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి హెవీ వస్తుంది, ఒక్కొక్కరికి కొంచెం అలా వస్తుంది. బేబీ టు బేబీ అది మనం తీసుకున్న ఫుడ్ ని బట్టి యూరిన్ అనేది వస్తుంది. సో మా రిచ్చికి వేసినప్పుడు ఏంటంటే ప్లే వైజ్ అయితే ఇది ఇట్లర్ లానే ఉంది కాబట్టి వాడు ఆడుకోవడానికి అయితే కంఫర్టబుల్ గానే ఉండింది. సో డైపర్ వచ్చేసి వాళ్ళే చెప్పారు ఇంకా 1p అని. ఇంకా మనం దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవన్నమాట. సో అట్లానే 1p కి అయితే మనం తీసేయాల్సి వస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి డైపర్ ఫ్రీ అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇది డైపర్ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాటన్ క్లాత్ సాఫ్ట్ ఉంది కాబట్టి డైపర్ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. అండ్ మెస్ ఫ్రీ అయితే నేను ఒప్పుకోను, ఈ పాయింట్ అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే రిచ్చికి వేసినప్పుడు వాడు టాయిలెట్ అనేది పే చేసినప్పుడు ఈ పైన క్లాత్ అంతా వాడి టీ షర్ట్ ఏదైతే ఫ్రంట్ ఏరియా ఉంటుందో అదంతా తడిచిపోయింది అనమాట. సో నేనైతే ఇది మెస్ ఫ్రీ అనేది చెప్పలేను. మేబీ కొందరు మదర్స్ కి యూజ్ అయి ఉంటుంది, చెప్పవచ్చు. అంటే నా బేబీ అప్పుడు హెవీగా పే చేసి ఉంటాడు, మేబీ కావచ్చు. అండ్ నార్మల్ గా చేసే వాళ్ళకైతే ది బెస్టే అని చెప్పొచ్చు. అంటే డైపర్ కాకుండా ఇలా క్లాత్ ఇవి పెట్టడం కూడా బేబీస్ కి మంచిదే కాబట్టి ఆ ఒక వే ఆఫ్ థింగ్ లో మాత్రము నేను ఇది బెటరే అని చెప్తాను. సో అంత హెవీగా కూడా ఏం లేదు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి మనము ఇక 1 year తర్వాత ఇన్నర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఇది ఇన్నర్ టైప్ లో వచ్చింది కాబట్టి, అండ్ పార్టీ ట్రైనింగ్ చేపిస్తాం కాబట్టి పార్టీ ట్రైనింగ్ కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పాలి. అండ్ చూడండి క్లాత్ కూడా అంత హెవీగా ఏమీ ఇవ్వలేదు, సైడ్స్ కి అయితే వదిలేసారు, క్లాతే ఉంది, మంచి కాటన్ క్లాతే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ లో చూసారు కదా ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో ఈ షేప్ ని చూసి మనం చెప్పేయచ్చు. అండ్ సాఫ్ట్ గా ఉంది, చాలా బానే ఉంది. ఇదైతే నేను చెప్పొచ్చు బాగుంటుంది అని చెప్పొచ్చు. అండ్ హెవీ లేదు కాబట్టి ఇది నేను రికమెండ్ చేస్తా. 1p వరకు అండ్ మెస్ ఫ్రీ వరకు, డైపర్ ఫ్రీ వరకు అయితే ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు, 1p అయితే తీసేయాల్సి ఉంటుంది. అండ్ ఇది లోపల వచ్చేసి ఇలా ఉంది, చూసారు కదా. మనకి ఫ్రంట్ అయితే మంచి అట్రాక్టబుల్ గా ఇచ్చారు, అండ్ లోపల కూడా మంచి క్లాత్ ఇచ్చేసి ఇచ్చేసారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్లా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకా మనం ఏంటంటే ఇది క్లాతింగ్ గురించి అయితే చెప్పుకుందాము. ఇది వాష్ చేసినప్పుడు దీనికి లిక్విడ్, వాటరింగ్, టైమింగ్ అంతా ఎక్కువనే పడుతుంది. సో ఎవరైతే ఉంటారో సో వాషింగ్ కి అయితే చాలా టైమే పడుతుంది. ఎందుకంటే లిక్విడ్ చాలానే తీసుకుంటుంది, వాటర్ ఎక్కువనే అండ్ టైం ఎక్కువనే. అండ్ వన్స్ వీళ్ళు పీ చేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు అలానే పక్కకు పెడితే స్మెల్ అనేది చాలా హెవీగా వస్తుంది. అదొకటి మీరు కన్సిడర్ చేసుకోండి. సో పీ చేసినప్పుడు ఏదన్నా బకెట్లో సర్ఫ్ వాటర్ అనేది వేసేసి ఇవి అందులో పెట్టి ఉంచుకోవడం బెటర్ అన్నమాట. వాళ్ళు పీ చేసిన తర్వాత వాష్ చేద్దాంలే అని పక్కకు పెట్టుకుంటే ఇదంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో అదొకటి కన్సిడర్ చేసుకోండి, ఓకేనా. ఇది పైన మాత్రం ఇట్లా ఎలాస్టిక్ అయితే వచ్చేసింది. ఇక్కడ అయితే చూసారు కదా లెగ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చేసింది అడ్జస్టబుల్ కోసము. సో మొత్తానికి అయితే ప్యాడెడ్ అండర్ వేర్ మాత్రం ఇదే అండి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో, మీ బేబీకి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మా సింధు, బై బై, టేక్ కేర్.